పార్ట్ 2 మనది. విసిరివేయబడినటువంటి రాయిలో పార్ట్ 2. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 49వ వచనాన్ని చూసుకుందాం. నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగ జరుగుచున్నదని చెప్పెను. వారందరూ ఏం చేశారంటండి? ఆయనను విడిచి పారిపోయారు. ఏ సందర్భంలో విడిచి పారిపోయారు? ఏ సందర్భంలో వచ్చి పారిపోయారు వీళ్ళు? ఆయనను సిలువ వేయబడుతున్నటువంటి సందర్భానికి వచ్చిన సమయంలో, అంటే మానవులకి మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, మరణ పడకల మీద ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ కూడా పలకరించరు. ఇంకా మనల్ని ఎవ్వరూ పలకరించరు, ఓదార్చరు. మనల్ని ఎవ్వరు, అందరూ విసర్జించుతారు. నిన్ను ఒంటరివాణ్ణి చేస్తారు, నిన్ను ఒంటరివాణ్ణి చేస్తారు, దిక్కులేని వాణ్ణి చేస్తారు. ఆ సందర్భంలో ఈ లోకంలో మానవులందరూ విసర్జిస్తారు, త్రోసిపుచ్చుతారు, అందరూ ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. కానీ నిన్ను హత్తుకొని ఉండేది ఎవరు తెలుసా? ఒక్క దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క దేవుడు మాత్రమే నిన్ను హత్తుకొని ఉంటాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు తెలుసా? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు తెలుసా? హ్యాపీగా నువ్వు పండగ చేసుకున్నప్పుడు కాదు దేవుడు నిన్ను హత్తుకొని. ఎప్పుడంట? కష్ట సమయంలో, బాధ సమయంలో, రోగ సమయంలో, వ్యసనం సమయంలో, దుఃఖ సమయంలో, అసమాధానము చేత బాధపడుతున్న సమయంలో నేనున్నాను అని అభయం ఇచ్చేటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడదాం అందరం, చప్పట్లు కొడదాం అందరం. నిజమే, ఆ కష్ట సమయంలో ఆదుకునేవారు ఒకరు కావాలి నీకు. ఆ బాధ సమయంలో ఆదుకునేవారు ఒకరు కావాలి. నువ్వు బాష్ప బిందువులు కారుస్తూ ఉండేటప్పుడు తుడిచేవారు నీకు కావాలి. ఆదరణ లేక తిరుగుతున్న సందర్భంలో ఆదరణను కలిగించేవారు ఒకరు కావాలి. దావీదు ఒంటరిగా రాయి తీశాడు, ఒంటరిగా రాయి తీశాడు. ఒక రాయిని తీశాడు, ఆ రాయిని విసిరాడు. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే కనుక అక్కడ ఒక అనుభవాన్ని, ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తారు. ఏమన్నా నేర్పిస్తారంటే, సౌలు ఉపపత్ని అయినటువంటి రిస్పా కనపడుతుంది అక్కడ. సౌలు ఉపపత్ని అయినటువంటి రిస్పా కనపడుతుంది. రిస్పాకి 2 కుమారులు ఉంటారు. గిబియోనీలు కోరుకున్న కోరిక ఏమంటే, సౌలు యొక్క సంబంధులలో సౌలు యొక్క కుమారులు 7 ఉన్నారు. ఆ 7 మేము ఉరి తీయాలి అని అంటారు. అప్పుడు ఆలోచన చేస్తే సౌలు కుమార్తె 5 కుమారులు ఉంటారు. సౌలు యొక్క ఉపపత్నికి 2 కుమారులు ఉంటారు. దావీదు ఆజ్ఞాపించగా సౌలు అయినటువంటి ఉపపత్ని రిస్పా ఇంటికి భటులు వచ్చారు, సైనికులు వచ్చారు. ఆ సైనికులు వచ్చిన తర్వాత రిస్పా యొక్క 2 కుమారులను తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. 2 కుమారులను తీసుకొని వెళ్ళబోతున్నప్పుడు ఆ తల్లి వేదన పడుతుంది, బాధపడుతుంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. అయ్యా అయ్యా, ఆ పిల్లలు ఏమీ తప్పు చేయలేదు, నేను ఏమీ తప్పు చేయలేదు, ఎందుకు ఆ పిల్లల్ని తీసుకెళ్తున్నారు, ఎందుకు ఆ పిల్లల్ని తీసుకెళ్తున్నారు? రోధిస్తూ ఉంది తల్లి, వేదన పడుతుంది తల్లి, కన్నీళ్లు కారుస్తూ ఉంది. సౌలు రిస్పా దగ్గరికి వచ్చినప్పుడు ఎంతోమంది సైనికులు వచ్చేవారు. సౌలు దగ్గరికి, రిస్పా దగ్గరికి వచ్చినప్పుడు, సౌలు రిస్పా దగ్గరికి వచ్చేటప్పుడు ఆమెకి ఎంతోమంది సేవకురాండ్రులను కూడా ఇంట్లో పెట్టి ఉంటారు. కానీ ఆ సందర్భంలో సేవకురాండ్రు లేరు, సైనికులు లేరు, ఎవరూ లేరు. ఆమె కన్నీటిని తుడిచేవారు లేరు, ఆమె బాధకు ఓదార్పు చెప్పేవారు లేరు, ఆ సందర్భాన్ని విడగొట్టేవారు లేరు, ఆ సందర్భం నుంచి ఆమెకు విడుదల కలిగించేవారు ఎవరూ లేరు. ఒంటరిగా విలపిస్తూ ఉంది, ఒంటరిగా రోధిస్తూ ఉంది, ఒంటరిగా వేదన పడుతూ ఉంది. వాళ్ళ 2 కుమారులను తీసుకొని వెళుతూ ఉన్నారు. ఆ 2 కుమారులను సైనికులు తీసుకొని వెళుతూ ఉండేటప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? గోనె పట్టను తీసుకొని వెళుతూ ఉంది. గోనె పట్ట దీనత్వానికి సూచనగా ఉంది. గోనె పట్టను తీసుకొని పోతుంది. ఆ 2 కుమారులను
ఆ పర్వతము మీద ఉరి తీయాలని 7 కుమారులను ఉరి తీయాలి అని తీసుకొని వెళుతూ ఉండేటప్పుడు ఆ తల్లి కుమారుల వైపు చూస్తుంది, కుమారులు తల్లి వైపు చూస్తున్నారు, ఏడుస్తున్నారు, ఒకరికొకరు పట్టుకుంటున్నారు. ఇంకొక గంటలోపు, ఇంకొక 2 గంటలలోపు ఆ కుమారులు ఉరి తీయబడతారు. తల్లి వేదన అకస్మాత్తుగా వచ్చింది. ఆ సమస్య అకస్మాత్తుగా వచ్చింది. ఆ బాధ అకస్మాత్తుగా వచ్చింది. ఆ వేదన నుంచి విడిపించేవారు లేరు, ఆ వేదన నుంచి కాపాడేవారు లేరు, దాని నుంచి విడగొట్టేవారు లేరు, ఆమెకు న్యాయం చేసేవారు లేరు, ఆమెకు న్యాయాధిపతి కూడా ఆమెకు లేరు ఎవరు. కానీ ఏడుస్తూ వెళుతూ ఉంది. ఆ 2 కుమారులు తల్లి వైపు చూస్తూ ఉన్నారు. సైనికులు 2 కుమారులను తీసుకొని వెళుతూ ఉన్నారు. సైనికులు 2 కుమారులను తీసుకొని వెళుతూ ఉండేటప్పుడు తల్లి ఎంతో వేదన పడుతుంది. వెళుతూ 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 గోనెపట్టలను తీసుకొని వెళుతూ ఉంది. ఆమె గోనెపట్టలను తీసుకొని వెళుతూ ఉంది. గోనెపట్టలు తీసుకొని వెళుతున్నప్పుడు ఆ గొప్ప పర్వతము పైకి వెళుతూ ఉండేటప్పుడు గోనెపట్ట తీసుకొని కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో నీటి ప్రవాహం ద్వారా ఆమెకు రోడ్డు కూడా కనపడతలేదు, ఆమెకు ఆ మార్గము కూడా కనపడతలేదు, ఆమెకు ఆ మార్గం కూడా కనపడతలేదు. ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉండేటప్పుడు ఆ చెట్టుకి 7 ఉరి తీయాలని తాళ్ళు కడుతూ ఉన్నారు. ఆ తాళ్ళు కడుతున్నప్పుడు తల్లి వేదన కొట్టుకుంటా ఉంది, గుండెలు బాదుకుంటా ఉంది. సౌలు కుమార్తె అక్కడికి రాలేదు కానీ రిస్ప మాత్రమే వచ్చింది. సౌలు కుమార్తె 5 కుమారులు ఉన్నప్పటికీ ఆమె అక్కడికి రాలేదండి ఆ పర్వతం మీదకి. కానీ సౌలు ఉపపత్ని అయినటువంటి రిస్పాకి 2 కుమారులే ఉన్నారు. ఆ 2 కుమారుల కోసము ఆ పర్వతం మీదకి వచ్చింది. ఆ చెట్టుకి ఉరి తీయడానికి తాళ్ళు కడుతూ ఉండేటప్పుడు తల్లి వేదన ఎవరికి చెప్పుకోలేకుంది. ఆమెను ఎవరు ఓదార్చలేకపోలేరు. కానీ ఒంటరిగా ఉంది ఆమె వెంట ఎవరూ రాలేదు. ఆమె అన్నదమ్ములు రాలేదు, ఆమె అక్క చెల్లెండ్లు రాలేదు, ఆమె పుట్టినింటి వారు రాలేదు, ఆమె ఇరుగు పొరుగు వారు రాలేదు, ఆమె స్నేహితులు రాలేదు. ఒంటరిగా కుమారులను తీసుకొని పైకి వెళ్ళింది. ఆ తాళ్ళు కడుతూ ఉండేటప్పుడు ఏడుస్తూ ఉంది, వేదన పడుతూ ఉంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. తీసేశారు ఉరి. ఆ తలకు కడుతూ ఉండేటప్పుడు తల్లి ఎంత కింద పడి పొరలాడి ఏడ్చిందో మనకు తెలియదు. అది ఎంత వేదన పడిందో, ఎంత బాధపడిందో, ఎంత కన్నీళ్లు కార్చిందో. ఆ 7 కుమారులని ఉరి తీసేశారు. ఉరి తీసిన తర్వాత వారిని దించి భూస్థాపిత కార్యక్రమం చేయలేదు. చెయ్యనీయలేదు. తను చెయ్యనీయలేదు. లేదు, ఈ యొక్క కరువు వచ్చింది నా కుమారుల ద్వారా అని మీరు ఉరి తీశారు కదా, ఈ కరువు నా కుమారుల ద్వారా కాదు అని నేను నిరూపించుకునేంత వరకు ఆ యొక్క శవాలను మీరు తీయొద్దండి అని ఒంటరిగా కొండ మీద ఉరి తీయబడ్డారు 7. ఇంకా వాళ్ళు ఉరి తీశారు, ఎవరి కొద్ది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లి ఒక్కతే నిలబడింది అక్కడ. ఈ తల్లి ఒంటరిగా ఉంది. మానవ సంచారము లేదు, ఎవరు లేరు, నివాసాలు లేవు. అరణ్య ప్రాంతము, దిక్కుతోచని ప్రాంతము, ఎడారి ప్రాంతము, ఒంటరిగా ఉన్న ప్రాంతము, రాళ్ళున్న ప్రాంతము, మనుషులు లేని సంచారము లేనటువంటి ప్రాంతం ఇది. ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉంది. ఎవరి దగ్గర ఉంది? నివాసం ఉన్న వారి దగ్గర ఉందా? సజీవంగా ఉన్న వారి దగ్గర ఉందా? లేదండి. మృతమైనటువంటి వారు, వ్రేలాడుతూ ఉండేటువంటి వారి మధ్యలో ఒంటరిగా ఉంది. ఆ శవాల కింద ఏం చేస్తుందంట? ఆ శవాల కింద ఆమె తీసుకొని వెళ్ళినటువంటి గోనెపట్టను పరిచింది. ఎందుకు పరిచింది అని మనం ఆలోచన చేస్తే కనుక ఆ శవాల మీద నుంచి రాలుతూ ఉండేటువంటి చర్మం కానివ్వండి, కండ కానివ్వండి, ఎముకలు కానివ్వండి, రాలుతూ ఉండేటప్పుడు కింద పడిపోయి భూమికి అంకితం కాకుండా ఉండాలి అని, మట్టికి మన్నైనటువంటి ఈ దేహము మట్టికి మన్నైతుందని తెలుసుకున్నటువంటి ఆమె ఆ మట్టికి మన్ను కాకోకుండా ఆమె ఏం పరిచిందంట? గోనెపట్ట పరిచింది. ఉదయకాల సమయమందు ఆకాశ పక్షులు రాకుండా ఒక కర్రను తీసుకొని ఒక పిచ్చిదాని వలె ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంది. రాత్రికాల సమయమందు క్రూర మృగాలు వచ్చి
ఆ శవాలు లాగి పీక్కొని తినకుండా రాత్రికాల సమయమందు కూడా ఆమె చుట్టూ కాపులా కాస్తూ ఉంది. కంటికి నిద్ర లేదు, ఆహారము లేదు, ఆమె తల దువ్వుకోలేదు, బట్టలు మార్చుకోలేదు, స్నానము చేయలేదు, ఆమె ఇంటికి వెళ్ళలేదు. కన్నీటితో రోధిస్తూ ఉంది, చుట్టూ తిరుగుతూ ఉంది. కంటికి నిద్ర లేదు, ఆకలి దప్పులు లేవు, ఆకలి దప్పులు అలమటిస్తూ ఉంది. మానవులు పలకరించేవారు లేరు. ఆ సమయంలో ఆమెకి ధైర్యం చెప్పేవారు లేరు. ఆ సమయంలో ఆమెకు ఓదార్పు చెప్పేవారు లేరు, ఎవరూ లేరు. 7 శవాల మధ్యలో, వ్రేలాడుతూ ఉన్నటువంటి శవాల మధ్యలో ఒంటరిగా ఆమె తిరుగుతూ ఉంది. రోజు రోజుకి శరీరము కుళ్ళిపోయి కింద పడిపోతుంది. దుర్వాసన వస్తూ ఉంది. బాగా ఉన్నటువంటి పిల్లలు వికారంగా మారిపోతూ ఉన్నారు, వికారమైపోతూ ఉన్నారు. పొట్ట పగిలిపోయింది, పేగులు బయటకు వచ్చాయి, అన్నీ వచ్చేసాయి. ఈ విధంగా ఉన్న సందర్భంలో ఆమె ఎన్ని రోజులుంది తెలుసా? ఎన్ని రోజులుందంటే 6 మాసాలు ఉందంట. ఎన్ని మాసాలంట? 6 మాసాలు. 6 మాసాలంటే 6 నెలలు అక్కడ ఉందంట. ఎక్కడ? శవాల మధ్యలో, సజీవుల మధ్యలో కాదు, మృతమైనటువంటి వారి మధ్యలో ఒంటరిగా 6 మాసాలు ఆమె అక్కడే తిరుగుతూ ఉందంట. 6వ మాసం రోజు దావీదుకి ఏం జరిగిందంట? 6వ మాసంలో దావీదుకు వర్తమానం అందించబడింది. ఏమని తెలుసా? ఆమె ఒంటరిగా 7 శవాల మధ్యలో అదే విధంగా ఉంది అని అన్నప్పుడు ఆయన సింహాసనమే కదిలి వచ్చాడంట. ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము చేత మృతమైనటువంటి మన కొరకు, పాపము చేత అల్లాడిపోతున్నటువంటి మన కొరకు దేవుడు కూడా ఆకాశము నుండి తన సింహాసనాన్ని దిగి మన కొరకు ఈ లోకానికి వచ్చిన రీతిగా అక్కడ కూడా 7 శవాల మధ్యలో ఆమె ఒంటరిగా తిరుగుతూ ఉండేటప్పుడు ఆమె దీక్ష, ఆమె పట్టుదల, ఆమె రోషము, ఆమె ఆవేదన దేవుడు ఆశీర్వదించేంత వరకు ఈ స్థలము నుంచి నేను వెళ్ళను, పట్టుదల కలిగి అక్కడే ఉంది. ఆ తల్లి అక్కడే ఉంది. దావీదుకు తెలియపరచబడిన తర్వాత దావీదు ఒక వర్తమానం అందించాడు. ఆ శవాలన్నిటినీ దించి రాజులు ఉన్నటువంటి సమాధుల దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ సౌలును కూడా ఇంకా సమాధి చేయలేదు. ఆ సౌలు తల ఇంకా సమాధి చేయబడలేదు. ఆ పిచ్చుల వృక్షం కింద నుంచే ఆయనను కూడా తీసుకొని వచ్చేసి ఆ తలను కూడా తీసుకొని వచ్చి సమాధి కార్యక్రమం తలపెడుతున్నప్పుడు అప్పుడు పడిందండి వర్షము. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. 3 సంవత్సరాల నుంచి వర్షము లేక బాధపడుతున్నప్పుడు, 3 సంవత్సరాల నుంచి పంట లేక బాధపడుతున్నప్పుడు ఇది ఎవరి నిమిత్తము కలిగింది అని దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, దావీదు ఏఫోదును ధరించి ఒంటరిగా విలపించినప్పుడు ఇది గిబియోనీయుల ద్వారా జరిగింది ఈ సంఘటన అన్నప్పుడు గిబియోనీయులను పిలిచి అడిగినప్పుడు గిబియోనీయులు అడిగినటువంటి సందర్భం ఏమంటే, సౌలు కుమారులు 7 ఉన్నారు, మమ్మల్ని మోసం చేశారు వాళ్ళు, కనుక ఆ 7 హతము చేసేంత వరకు మాకు మనశ్శాంతి లేదు అని అన్నప్పుడు ఆ 7 హతం చేసిన తర్వాత దేవుడు ఆకాశపు వాకిళ్ళని విప్పి వర్షాన్ని కుమ్మరించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించు, ఆమె ఒంటరి జీవితం ఒకసారి ఆలోచించు. ఆమె ఎంతో అందమైనటువంటి ఆమె, ఒక రాజు ఒక స్త్రీని ఉపపత్నిగా ఉంచుకున్నాడు అంటే ఆమె ఎంతో అందగత్తై ఉండాలి, మాటతత్వం కలిగినదే ఉండాలి, చలాకిదై ఉండాలి, చురుకు కలిగినటువంటిదే ఉండాలి, సమయోచితమైనటువంటిదే ఉండాలి, జ్ఞానము కలిగినట్టుదే ఉండాలి, వివేకము కలిగినటువంటిదే ఉండాలి, సుబుద్ధి కలిగినటువంటిదే ఉండాలి. అప్పుడైతేనే వాళ్ళు ఇష్టపడతారు, లేకపోతే ఇష్టపడరు. రాజ్యంలో స్త్రీలు లేకనా, లేకపోతే రాజుగారి కుమార్తెలు లేకనా ఆమెని ఉపపత్నిగా పెట్టుకున్నాడు అంటే ఆమె ఎంతో సొగసైనదిగా ఉంటుంది, అందమైనదిగా కూడా ఉంటుంది. ఆలోచన చేయి. ఆ విధంగా ఉంది. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా తన తప్పు తెలుసుకునే రీతిగా ఏమైపోయాడు? ఒక్కడే అయిపోయాడు. ఏమైపోయాడంట? ఒక్కడే అయిపోయాడు, ఒంటరివాడైపోయాడు. డబ్బంతా పోగొట్టుకున్నాడు, ఆస్తినంతా పోగొట్టుకున్నాడు, స్నేహితులంతా వెళ్ళిపోయారు, తన దగ్గర డబ్బున్నది. ఒంటరివాడయ్యాడు. ఒంటరివాడైనప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. ఒంటరి అనుభవం లేకి ఆ చిన్న కుమారుని తీసుకొని రావాలి అనే ఒంటరి అనుభవం లేకి తీసుకొని వస్తే
ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వస్తాడు దేవుడు. నిన్ను ఎప్పుడైతే ఒంటరిగా వేరు చేస్తాడో, ఎందుకు ఒంటరిగా చేస్తాడు అని అంటే నిన్ను ఒక స్థానంలోకి తీసుకొని వెళ్ళడానికి, నిన్నొక స్థానంలోకి తీసుకురావడానికి, ఒక హెచ్చింపులోకి తీసుకొని రావడానికి, ఒక ఘనతలోకి తీసుకొని రావడానికి ఆయన నిన్ను ఒంటరి అనుభవంలోకి తీసుకొని వస్తాడు. ఆ రాయిని ఒంటరిగా తీసుకున్న తర్వాత ఏం చేశాడంట? విసిరేను అని ఉంది. ఏం చేస్తాడు? విసిరేను. ఆ రాయి తీసుకొని ఎవరి మీదకి విసిరాడంట? గొల్యాతు మీదకి విసిరాడంట. ఎవరి మీదకి విసిరాడంట? గొల్యాతు మీదకి విసిరాను. నెక్స్ట్ వీక్ వాక్య సందేశం చాలా మంచిగా ఉంటుంది, బాగా వినండి మీరు, ఇంట్రెస్ట్గా వినండి మీరు. ఆ మరుగైనటువంటి రాయి గురించి మీరు వింటారు. యేసు ప్రభువుని ఎక్కడండి సిలువ వేసిండేది? గొల్గతా అనే పేరు ఎట్లా వచ్చింది అనేది మీరు తెలుసుకుంటారు. గొల్గతా ఆ కొండకి గొల్గతా అనే పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాన్ని కూడా ఈ విసిరివేయబడినటువంటి మరుగైనటువంటి రాయిలో నుంచి ఆ అనుభవం మీకు వస్తుంది. ఆ విధముగా ఆయన విసిరివేసాను అని అంటున్నాడు. విసిరివేసిన తర్వాత ఆ రాయి, ఒంటరిగా ఉన్నటువంటి రాయిని విసిరివేసిన తర్వాత ఏ అనుభవంలోకి వెళ్తా అంటే మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 42వ వచనంలో చూడండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ఏమైపోయిందంట? తలరాయి. ఇల్లు కట్టేటువంటి వాడు అనేకమైనటువంటి రాళ్లను తీసుకొని వస్తాడు కదా. అనేకమైనటువంటి రాళ్లను తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంట? నిషేధిస్తారు. ఒక రాయి ఎందుకు పనికిరాదని ఏం చేస్తారంట? నిషేధిస్తారు కదా. కుటుంబంలో 5 పిల్లలు ఉంటారు, కుటుంబంలో 4 పిల్లలు ఉంటారు కదా, కుటుంబంలో 9 మంది పిల్లలు ఉంటారు. తిమోతి వాళ్ళ ఇంట్లో 11 మంది పిల్లలు ఉన్నారు. 11 మంది పిల్లలలో కదా, ఒకసారి ఆలోచన చేయండి. అంతమంది. ఎస్ఐకి ఎంతమంది కుమారులు? 80 కుమారులు. 80 కుమారులలో నుంచి ఒకరు విసర్జించబడ్డారు. ఒక రాయి ఏమైపోయిందంట? తొలగిపోయింది. ఇది ఎందుకు పనికిరాదు, వీడు జ్ఞానవంతుడు కాదు, విద్యావంతుడు కాదు, వివేకవంతుడు కాదు కదా, ఏమీ కాదని ఏం చేశారు? ఆ 8 మందిలో నుంచి విసర్జించబడిన వాడు, త్రోసివేయబడినటువంటి వాడు, నెట్టివేయబడినటువంటి వాడు ఎందుకు పనికిరాడని ఏం చేశారంట? అడవిలోకి పోయి గొర్రెలు కాచుకోపోరా అని అన్నారు. అడవిలోకి పోయి గొర్రెలు కాచుకోపోరా అనేసి ఏం చేశారంట? నువ్వు చదువులేకి స్కూల్లోకి కాదురా నువ్వు పోవాల్సింది, సౌలు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క యోధులలో ఒకనిగా నువ్వు కాదురా పోవాల్సిండేదే కదా. తల్లిదండ్రుల దగ్గర కూర్చొని భోంచేసేటువంటి వాడు కాదురా నువ్వు. ఎవరంట? అరణ్యంలోకి నెట్టివేశారు. మరి యేసేపు అన్నదమ్ములు కూడా ఎంతమంది అండి? వాళ్ళు కూడా అంటే యేసేపుకు అప్పటికి ఇంకా 11 మందే కదా, 11 మంది. అంటే లాస్ట్గా అక్కడ తప్పిపోయేటప్పుడు, తృణీకరించబడేటప్పుడు బెన్యామీన్ వచ్చిన తర్వాత మళ్ళీ 12 మంది అవుతారు. 12 మంది ప్లస్ యాకోబుకి ఎంతమంది ఉన్నారు? 12 మంది. ఆ 12 మందిలో నుంచి ఎంతమంది బయటకు వెళ్ళిపోయారు? ఒక్కడు మాత్రమే. ఎందుకు ఆ ఒక్కడిని తృణీకరించారు? జ్ఞానం లేదనే? రూపవంతుడు కాదనే? కాదు. ఏమంట? దేవుని కలల భావాన్ని చెప్తూ ఉన్నాడని. దేవుడు తనకు దర్శన రూపకంగా కలల భావాలు చెప్పినప్పుడు అవి నెరవేరబడతాయి. అయ్యా 11 పొనలు నాకేం చేస్తున్నాయంట? సాగిల పడుతున్నాయి, నాకు నమస్కరిస్తున్నాయి. కానీ ఒక్క పొన అయినటువంటి నేను ఏం చేశానంట? నిలబడ్డాను అని అన్నప్పుడు, ఆహా వీడు చివరివాడు, వీడు లాస్ట్ వాడు, వీనికి మేము సాగిల పడతామా, వీనికి మేము నమస్కరిస్తామా, అంతటి వాడు అవుతాడా? ఏం చేశారు? వాని మీద ఏం చేశారంట? పగబట్టుకున్నారంట. అవును, దేవుని చిత్తం నెరవేరితే చాలులే, దేవుని పని జరిగితే చాలులే, దేవుని పని క్రమంగా జరిగితే చాలులే అనేవాళ్ళు లేరు మనకి. ఆ పనిని ఎట్లా చెడగొడదామా, ఆ పనిని ఎట్లా తృణీకరిద్దామా, ఆ పనిని ఎట్లా త్రోసివేసేద్దామా. ఇప్పుడు యేసేపుని ఏం చేశారు?
యోసేపుని ఏం చేశారు? ఆకాశ నక్షత్రాలు సహితము, సూర్యచంద్ర నక్షత్రాలు సహితము ఏం చేశాయంట? ఆయనకు సాగిలపడ్డాయి అని అన్నప్పుడు వెంటనే యాకోబు పోయి ఏమంటాడు? యోసేపు, నిజంగా నేను మీ అమ్మ కూడా నీకు సాగిలపడతామా? సూర్యచంద్రులు ఎవరంట? మమ్మీ డాడీ. సూర్యచంద్రులు ఎవరంట? మమ్మీ డాడీ. నక్షత్రాలు ఎవరంట? వాళ్ళ అన్నదమ్ములు, కొడుకులు, యాకోబు పుట్టినటువంటి కొడుకులు. ఈడ యోసేపు చెప్తున్నటువంటి మాట ఏమి? సూర్యచంద్రులు నాకు నమస్కరించారు, ప్లస్ ఇంకెవరు నమస్కరించారంట? నక్షత్రాలు కూడా నాకు నమస్కరించాయి. నక్షత్రాలు ఎవరు అంటే వాళ్ళ అన్నదమ్ములు. సూర్యచంద్రులు ఎవరు అని అంటే యాకోబు, యాకోబు భార్య. అప్పుడు కోపం వచ్చింది అందరికీ. కోపం వచ్చిన తర్వాత, ఒరే మా మధ్యలో నువ్వు ఉండడానికి లేదు కానీ నువ్వు పోయి గొర్రెలు గాయ కదా. యోసేపుకు అదే పని పడింది. ఇంకొకరికి ఎవరికి? దావీదుకు అదే పని పడింది. కుటుంబంలో నుంచి ఒంటరిగా వేరు చేయబడ్డారు. స్నేహితులలో నుంచి చిన్న కుమారుడు ఒంటరిగా వేరు చేయబడ్డాడు కదా, తృణీకరించబడమంటాడు. దావీదు రాసిన కీర్తన 118వ కీర్తనలో కూడా అంటాడు చూడండి. 118వ కీర్తన 22వ వచనంలో అంటాడు చూడండి. 118వ కీర్తన 22వ వచనము. ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయనే. నిషేధించబడినటువంటి రాయిని మరలా ఏ రాయిగా వాడుకుంటాడంట అంటే మూలకు తలరాయి అని అంటున్నాడు. తోకగా ఉన్నవాడిని ఏం చేస్తాడంట? తలగా చేస్తానంటున్నాడు. తోకగా ఉన్నవాడిని, ఘనహీనంగా ఉన్నవాడిని, బుద్ధి లేనటువంటి వాడిని, జ్ఞానం లేనటువంటి వాడిని, ఉద్యోగం రాదు అని అనుకున్నటువంటి వాడిని కదా. మొన్నంతా మేరీ ఇంట్లో బయటికి కనపడకుండా ఏడ్చింది అందరికీ. ధైర్యం అందరూ చెప్తున్నారు. జాను మేమందరం కలిసి మాట్లాడుకున్నాం, ప్రభావతి ఈ మేరీ కొట్టుకుంటారా అని అనుకున్నాం కదా. అనుకున్నాం అందరం, ఆ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాం. ప్రార్థన కూడా దివారాత్రుల్లో ప్రార్థన చేశాం. సంఘమంతా ప్రార్థన చేశారు. నిజంగా వీళ్ళంతా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒకరోజు ఉంచాడు. ఆ రోజు ఏడ్చింది. తర్వాత మళ్ళీ మెరిట్ ఉందిలే సార్ అంటున్నారు, మెరిట్గా మళ్ళీ వస్తుంది, ఎందుకు అమ్మాయి ఎంత ఏడ్చాలా, ఎందుకు ఏడ్చాలా, దాంట్లో కొట్టుకుంటుందేమో అని సార్ అంటూనే ఉన్నారు. దాంట్లో కొట్టుకుంటుందిలే, ఎందుకంత బాధపడాలా, ఎందుకంత బాధపడాలా, ఏడ్చకూడదు. ఏది చేసినా ప్రభు చిత్తమే, అంతా మన మంచికే. ఏది చేసినా మన మంచికే. ఒక వివాహము, ఒక బంధం వచ్చిన తర్వాత, చూడడానికి వచ్చిన తర్వాత అది చెడిపోయింది అని అంటే అది మన మంచికే, అది మన మంచికే అని అనుకోవాలే. తప్పితే ఎందుకో ఇన్ని సంబంధాలు వస్తున్నాయి, నాకు పెళ్ళిళ్ళు కావడం లేదు, ఎవరన్నా అడ్డుపులు వేస్తున్నారేమో, ఎవరన్నా ఇది చేస్తున్నారో విచారించొద్దు. నువ్వు దేవుడు నీకు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవంట. చప్పట్లు కొడదాం అందరం. దేవుడు దాచి ఉంచిన మేళ్ళు ఎంతో గొప్పవి. దాని వెనకాల ఎంతో ఆశీర్వాదం ఉంది, దాని వెనకాల ఎంతో మహిమ ఉంది, దాని వెనకాల ఎంతో ప్రభావం ఉంది. మాటి మాటికి ఫెయిల్ అవుతున్నా, మాటి మాటికి ఫెయిల్ అవుతున్నా, మాటి మాటికి ఫెయిల్ అవుతున్నానంటే ఒప్పుకోవద్దండి. ఒక యుద్ధ వీరుడంట మాటి మాటికి ఫెయిల్ అవుతుంది, మాటి మాటికి నేను అపజయాన్ని చూస్తున్నా, మాటి మాటికి నేను అపజయాన్ని చూస్తున్నాను, జయాన్ని చూడడం లేదని ఒక గుహలోకి వెళ్ళి దాచుకున్నాడంట. దాచుకున్న తర్వాత ఒకటి ఏమవుతుందంటే గూడు కట్టుకుంటుంది చూడండి, దాన్ని ఏమంటారు? సాలెపురుగు. సాలెపురుగు ఏం చేస్తుందంట? గూడు కడుతుందంట. ఆ గూడు కడుతూ ఉందంట. ఆ కట్టేటప్పుడు మళ్ళీ కింద పడుతుందంట, మళ్ళీ పోతుందంట, మళ్ళీ కింద పడుతుందంట, మళ్ళీ పోతుంది, కింద పడుతూ ఉంది. ఇట్లా 14 సార్లు జరిగిందంట. 14 సార్లు జరుగుతుండేటప్పుడు ఆ రాజు అంట ఆ 14 సార్లు ఈ చిన్న పురుగు కేవలం ఒక చేత్తో నలిపేస్తే చనిపోయేటువంటి పురుగు యొక్క పట్టుదలను చూశాడంట. ఆ పట్టుదలను చూసినటువంటి అది తర్వాత మరల గొప్పగా గూడు కట్టుకున్న తర్వాత ఆ రాజుకు అనిపించిందంట, ఇటువంటి పట్టుదల ఉంటే నేను కూడా ఏదో ఒకరోజు విజయాన్ని చూస్తాను అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపజయము వెనకాల విజయము దాచే ఉంచాడు దేవుడు, దాచే ఉంచింటాడు దేవుడు. కానీ నువ్వు పట్టుదలతో పోవడం లేదు. యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర పట్టుదలతో ప్రార్థన చేయకపోతే, ఎబ్బేకు రేవు దగ్గర రాత్రంతా పెనుగులాడకపోతే, ఎబ్బేకు రేవు దగ్గర ఒంటరి అనుభవం అతనికి లేకపోతే ఇశ్రాయేలుగా మార్చబడేవాడే కాదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలుగా మార్చబడేవాడు కాదు. నిజంగా ఇదే వచనాన్ని ఇంకొక చోట అపోస్తుల కార్యము 4వ అధ్యాయము, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 11వ వచనంలో చూడండి.
ఇల్లు కట్టువారైనటువంటి మీరు తృణీకరించినటువంటి రాయి ఆయనే. ఎవరంట? తృణీకరించిన రాయి ఎవరంట? యేసుక్రీస్తే. ప్రభువును నమ్ముకున్నటువంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తారంట? తృణీకరిస్తారు. ఒరే నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఒరే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, ఒరే నువ్వు బైబిల్ పట్టుకున్నావు, ఒరే నువ్వు ఆ మందిరానికి పోతున్నావు, ఆ హీనమైనటువంటి ఆ మతం దగ్గరికి నువ్వు వెళుతున్నావు, మతం దగ్గరికి నువ్వు వెళుతున్నావు, నువ్వొద్దు 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 అని ఏం చేశారంట? తృణీకరిస్తున్నారు. కానీ ఆ తృణీకరించబడిన వాక్యపూర్వకంగా ఏం చెప్తున్నాడంట? క్రీస్తు ఆయననే నువ్వు తృణీకరిస్తావు, ఆయననే నువ్వు విసర్జిస్తున్నావు, ఆయననే నువ్వు త్రోసిపుచ్చుతున్నావు. ఆయన నమ్మిన బిడ్డలు నువ్వేం చేస్తున్నావు తెలుసా? త్రోసిపుచ్చుతున్నావు. ఒంటరి అనుభవంలోకి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ప్రార్థించారు, విలపించారు, కన్నీళ్ళు కార్చారు. దావీదు కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు దావీదు ఒక మాటను రాశాడు. 121వ కీర్తనలో ఒక మాట రాశాడు. చూడండి, 121 కీర్తనలో ఒక మాట రాశాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, అయ్యా నా అన్నదమ్ములు ఎవ్వరు నాకు సహాయం చేయలేదు, నా తల్లిదండ్రి నాకు సహాయం చేయలేదు, నా అక్క చెల్లెళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు, నా బంధువులు నాకు ఎవరు సహాయం చేయలేదు, నా పొరుగువారు నాకు ఎవరు సహాయం చేయలేదు, నా స్నేహితులు నాకు ఎవరు సహాయం చేయలేదు, కానీ సహాయం చేయవాడు నువ్వే అని చెప్పేసి ఎవరి తట్టు కన్నులు ఎత్తాడంట? ఎవరి తట్టు ఎత్తాడంట? దేవుని తట్టు కన్నులు ఎత్తి అడుగుతున్నాడు. చూడండి 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి కలుగును? ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదమును ఏం చేయడంట? త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎక్కడి నుండి వస్తుందంట సహాయము? ఎక్కడి నుంచి వస్తుందంట? ఆకాశము నుండి. ఆకాశం వైపు కన్నులు ఎత్తినప్పుడు ఆకాశం మీద ఆసీనుడైనటువంటి ఆయన దావీదుకు ఒక తండ్రిగా ఉండి, ఒక సహోదరుడిగా ఉండి ఆయన ఏం చేశాడంట? సహాయం చేశాడంట. ఒకసారి ఆలోచన. నిజంగా ఇటువంటి అనుభవంలోకి మనం వెళదామా? నువ్వు ఒంటరిగా వేరుపరచబడినప్పటికీ బాధపడాల్సిన అవసరం లేదు. నీ బంధువులు నీతో ఎవ్వరూ మాట్లాడతలేరని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చి ఒక మాటను విన్నవిస్తూ ఉంది. అంటే వేరే సంఘస్థులు, ఆమె మన వాళ్ళు కాదులేండి, మళ్ళీ ఎవరో నీకున్నారు మీరు కదా. ఆమె వచ్చిన తర్వాత, అమ్మా నాకందరూ విరోధులైనారు అని అంటే, సరేలేమ్మా మామూలే, విరోధులే అయినంత మేలే. నువ్వు ఒంటరి అనుభవం లేకొచ్చినప్పుడు, నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడే నీకు స్నేహితుడు, దేవుడే నీకు తండ్రి, దేవుడే నీకు తల్లి, దేవుడే నీకు ఆపద్బాంధవుడు. ఆలోచన చేయి. అది కాదమ్మా నా తోటి విశ్వాసులే నన్ను అన్నారమ్మా. నిజమే, క్రైస్తవులే మనల్ని అనేది. ఎవరో మనకు క్రైస్తవులకి ఎవరో శత్రువులు కాదు, మనమే శత్రువులం. మనకి ఎవరో పాకిస్తాన్ వాళ్ళు కాదు, తాలిబాన్లు కాదు, ఇంకొకరు కాదండి మనకి. అదా ఎవరు? మనమే. ఆమె బాగా పాట పాడిందంటే ఈమెకు గొణుగుడు, ఆమె బాగా ఆరాధన చేసిందంటే ఈమెకు గొణుగుడు, ఆమె బాగా చక్కగా వాక్యం చెప్పిందంటే గొణుగుడు. ఎవరండి శత్రువులు? ఎవరండి? మనమే, పాకిస్తాన్ వాళ్ళు కాదు. ఆలోచన చేయి. మనమే శత్రువులు. ఆడ పడుతుంది చిచ్చు. ఇంకా ఆ చిచ్చు కాస్త 3 సంఘాలు అవుతాయి, 4 సంఘాలు అవుతాయి, 2 సంఘాలు అవుతాయి. పరిశుద్ధాత్మను మోసపరిచిన వాడు దేవుడు క్షమించడంట. దేవుడు ఏం చేయడంట? క్షమించడంట. మామూలుగా ఉండేటువంటి వాళ్ళని క్షమిస్తాడంట, కానీ సంఘములో చేస్తున్నటువంటి వారిని నువ్వు సనిగావా గొనిగావా దేవుడు క్షమించను అంటున్నాడు. ఆ వాక్యం రేపు వారం చూపిస్తాను. ఆ విధంగా మనకు శత్రువులు ఎవరో కాదు. అమ్మా ఎవరో కాదు తల్లి శత్రువులు, నీ విశ్వాసులే. ఒక సహోదరి ఏమంటదంటే, అయ్యా అమ్మా ఇద్దరిని ఒకే పెట్టెలో పెడతారా? సంపత్ గారు పెడతారా? ఇద్దరిని ఒకే పెట్టెలో పెడతారా? ఏమ్మా ఇద్దరిని ఏ పెట్టెలో పెట్టాలా?
ఏ పెట్టెలో పెట్టాలంట? సమాధి పెట్టెలో పెట్టాలంట ఇద్దరిని. నేను అనుకున్నాను ఏమైనా భార్య భర్తరా అని అనుకున్నాను నేను. కాదంట, భార్య భర్తలు కాదంట, ఇద్దరు కలిసి ఆరాధన చేస్తున్నవారంట. ఎవరంట? ఇద్దరు కలిసి ఆరాధన చేస్తున్నవారంట. వాళ్ళంట, అమ్మా మేము చనిపోతే కనుక ఇద్దరిని ఒకటే పెట్టెలో పెట్టాను. అమ్మ ఇద్దరు ఒకటేసారి చనిపోతారా? ఇద్దరు ఒకటేసారి చనిపోతారా? మేడం అది కాదు, ఒకవేళ ఆమె చనిపోయింది అనుకో, ఆమె చనిపోయిన వెంటనే నేను కూడా ఏదో ఒకటి చేసుకొని చనిపోతాను. ఒకవేళ నేను చనిపోయింది అనుకో, తర్వాత ఆమె కూడా ఏదో ఒకటి చేసుకొని చనిపోతాను. కానీ మేమిద్దరు చనిపోయిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని విడదీయకుండా హత్తుకొని ఉండేటట్టుగా మాకు ఒకటే పెట్టెను చేసి ఏం చేయాలంట? భూస్థాపిత కార్యక్రమం. అమ్మ దేవుడు అనుకూలపరిస్తే ఆ రోజు చేద్దాంలే, దేవుడు ఆ సందర్భాన్ని ఇస్తే ఆ రోజు చేద్దాంలే. ఒక 6 నెలలు పోయిందండి. 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయిన తర్వాత ఆ సహోదరి ఇంకో సంఘంలో కనపడింది. ఏమ్మా బాగున్నారా? ఇద్దరు కలిసి ఆరాధన చేసేవాళ్ళు ఇద్దరు బాగున్నారా? దాని మాట ఎత్తద్దు. ఏమ్మా ఒకే పెట్టే అంటివే, అది సస్తే నేను స్వీట్లు పంచుతా. ఏం చేస్తుందంట? స్వీట్లు పంచుతుందంట. ఏం చేస్తుందంట? స్వీట్లు పంచు. అప్పుడు ఏమనింది? ఒకే పెట్టాలంది. ఇప్పుడు ఏమంటుంది? స్వీట్లు. ఆమె కొరకు ఈమె ప్రాణత్యాగం చేసుకుంటానని చెప్పిన ఆమె చనిపోయిన తర్వాత ఈమెం చేస్తుందంట? ఇప్పుడు స్వీట్లు పంచుతుందంట. దాని మాట ఎత్తద్దమ్మా నువ్వు, దాని మాట ఎత్తద్దు. పనికి మాలింది దాని మాట ఎత్తద్దు. అసలు మేము ఆరాధన చేయడం లేదు, మాని పారేసినాం. మేము సంఘంలో ఆరాధన జరగడం లేదు. దేవునికి స్తోత్రం. సంఘంలో ఆరాధనే ఆగిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో దేవదూతలు సైతం నాట్యం ఆడుతూ గాన ప్రతిగానాలు చేసుకుంటూ 24 పెద్దల చేత 4 జీవుల చేత నిత్యము కొనియాడబడుతూ ఆరాధింపబడుతున్న దినాలలో ఆరాధింపబడుతూ ఉండేటువంటి ఆ యొక్క ఆకాశము దగ్గర, దేవుని సింహాసనము దగ్గర ఆరాధన చేస్తూ ఉండేటాడు. ఒకడు కుళ్ళుకున్నాడు. ఏమైనాడు? ఆకాశము నుంచి త్రోసివేయబడ్డాడండి. ఆకాశము నుంచి త్రోసివేయబడ్డాడు. ఎందుకు త్రోసివేయబడ్డాడు? ఆ సింహాసనం మాకు కావాలి. అవునా? గర్వం, అహంభావం, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థం. అబ్బా ఒకే సమాధి చేయించుకున్న వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు? ఒకే సమాధి కావాలనుకున్న వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు? ఏమయ్యారంట? కొత్తగా పెళ్ళయిందంట. తొందరలో ఉక్రేడి కొడుకు కూడా పెళ్ళవుతుంది. నాయనా స్టోరీ విను బాగా కదా. ఏనాడు కనపడను, ఈరోజు కనపడిన స్టోరీ విను బాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్టోరీ చెప్తాను వినండి.